వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. దేశంలోని ప్రైవేట్ రంగంలో నెంబర్ 1 కార్పొరేట్ బ్యాంక్ ఒక రూల్ మార్చినా లక్షల ఖాతాదారుల జీవితాలు మారిపోతాయి. దేశంలోని ప్రైవేట్ రంగంలో నెంబర్ 1 కార్పొరేట్ బ్యాంక్ చలామణి అవుతున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ పలు నిబంధనలను సవరించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా నిబంధనలను, ఛార్జీలను సవరించింది. ఈ నెల నుంచి బ్యాంక్లో కనీస బ్యాలెన్స్ నియమాలు మారిపోయాయి. ఖాతాలో కనీస నిల్వ ఎంత డబ్బు ఉంచాలి, ఎప్పుడు జరిమానా పడుతుంది, ఎవరికి మినహాయింపు ఉంటుంది, మెట్రో నగరాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఏరియాలను బట్టి ఎక్కడ ఏ రూల్స్ మారాయి, కస్టమర్లు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సవరించిన కొత్త మార్గదర్శకాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. యూపీఐ, ఆన్లైన్ షాపింగ్, మొబైల్ బ్యాంకింగ్, డబ్బు ఖర్చులు పెరిగే కొద్దీ చాలా సార్లు ఖాతాలో బ్యాలెన్స్ తక్కువైపోతుంది. ఈ పరిస్థితుల్లో గందరగోళం తొలగించడానికి, జరిమానాలు స్పష్టంగా చెప్పడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2025 సవరణల పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారు తమ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నది అనేదే కాదు, మొత్తం నెలలో సగటు బ్యాలెన్స్, ఎంఏబి అంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్, నెలవారీగా సగటు కనీస నిల్వ లేకపోతే జరిమానా పడే అవకాశం ఉంది. కొన్ని రోజులు బ్యాలెన్స్ తగ్గినా సగటు పడిపోతుంది. అలాంటప్పుడు జరిమానా పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నెలలో 15 రోజులు 10,000 రూపాయలు ఉన్నా తర్వాత 15 రోజులు ఖాతాలో ఏమీ లేకపోతే సగటు 5,000 అవుతుంది. ఇదే ఎంఏబి. ఖాతా ఖాళీ అయితే కాదు, నెలలో సగటు తగ్గినా జరిమానా తప్పదు. మెట్రో నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో సేవింగ్స్ ఖాతా ఉన్నవారు కనీస నిల్వ 10,000 రూపాయలు, సెమీ అర్బన్, నగర పంచాయతీలోని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు కనీస నిల్వ 5,000 రూపాయలు ఉంచాలి. ఇక గ్రామ పంచాయతీలోని శాఖల్లో అయితే కనీస నిల్వ మొత్తం 2,500 రూపాయలు ఉంచాలి. ప్రాంతానికి తగినట్టు లావాదేవీలు, ఖర్చులు వేరుగా ఉండడంతో 3 వర్గాలుగా బ్యాంక్ ఈ రూల్స్ ను పెట్టింది. కావాల్సిన సగటు బ్యాలెన్స్ కంటే తక్కువైతే జరిమానా ఎలా విధిస్తారనేది ఒకసారి చూద్దాం. మెట్రో నగరాలు, అర్బన్, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కనీస మొత్తం నిల్వ ఉంచకపోతే 150 రూపాయల నుంచి 600 రూపాయల వరకు. అలాగే సెమీ అర్బన్ పట్టణాలు, నగర పంచాయతీల్లో ఖాతాలు ఉన్నవారు 75 రూపాయల నుంచి 300 రూపాయల వరకు. గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో ఖాతాలు ఉన్నవారికి మరింత తక్కువ జరిమానా విధిస్తారు. యావరేజ్గా సగటున బ్యాలెన్స్ ఎంత తక్కువైతే జరిమానా అంత ఎక్కువ అనే నిబంధన కూడా ఉంది. ఖాతాలో బ్యాలెన్స్ పదే తగ్గితే సేవలు కూడా నెమ్మదిగా మూసుకుపోయే అవకాశం ఉంది. ఏటీఎం విత్డ్రాల్ సంఖ్య తగ్గవచ్చు, అలాగే చెక్ బుక్ యాక్సెస్ తగ్గవచ్చు, కొన్ని డిజిటల్ సేవలు నిలిచిపోవచ్చు. ఖాతా ఆరోగ్యం కాపాడాలి బ్యాంక్ చెప్పే సూచన ఇదే. మినిమం బ్యాలెన్స్ నుంచి కొన్ని రకాల ఖాతాలకు మినహాయింపు కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్ ఖాతాలు, స్టూడెంట్ ఖాతాలు, జన్ధన్ ఖాతాలు, మైనర్ ఖాతాలు, బిఎస్బిడిఏ ఖాతాలు ఉన్నవారికి కనీస బ్యాలెన్స్ నిర్వహణ నుంచి మినహాయింపు ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి, విద్యార్థులకు, వృద్ధులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమర్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నెల పొడవునా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. అలాగే మొబైల్ అలర్ట్స్ సెట్టింగ్ లో ఆన్ లో ఉంచాలి. ఖాతా రకం, రూల్స్ చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే అనవసర జరిమానాలు తప్పించుకోవచ్చు. స్పష్టమైన స్లాబ్లు, సరళమైన రూల్స్, గ్రామ పంచాయతీల నుంచి మెట్రో నగరాల వరకు అందరికీ ఒకే పారదర్శక వ్యవస్థ. ఇక 2025లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లు నియమాలు తెలుసుకొని నడిస్తే బ్యాంకింగ్ సింపుల్ గా ఉంటుంది. ఇబ్బంది లేని ప్రయాణం అవుతుంది. తెలుసుకొని నడిస్తే సేవింగ్, తెలియకపోతే జరిమానా. ప్రస్తుత మార్గదర్శకాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. ఇక భవిష్యత్తు నియమాలు మారే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితమైన వివరాలకు హెచ్డిఎఫ్సి అధికారిక వెబ్సైట్, యాప్ లేదా కస్టమర్ కేర్ ని సంప్రదించాలి. లేదంటే నేరుగా బ్యాంక్కే వెళ్లి సందేహాలు నివృత్తి చేసుకోవడం మంచిది.